ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రాజీవ్ వికాసం రెండు చూసినట్టయితే ఒక పక్క రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు ఈ జూన్ 9th వస్తే దాదాపు 17 మాసాలు గడుస్తూ ఉన్నది. ఆయన ఇచ్చిన హామీలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్నీ కూడా బూటకపు మాటలు, అన్నీ అబద్ధాలే. మళ్ళీ ఇవల్ల రైతులను అరిగోస పోసుకుంటూ మరి ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉన్నా కూడా కొనలేని ఫెయిల్యూర్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు పేదవాళ్లను మభ్యపెట్టాలని చెప్పేసి, అదేవిధంగా యువకులను మభ్యపెట్టాలని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా మేము ఇస్తామని చెప్పేసి రాజీవ్ ఇస్తామని చెప్పేసి నిన్న మొన్న ఇంటర్వ్యూలు జరగడం చూస్తూ ఉన్నాం. ఇవల్ల ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ అనంటే అందరికీ గౌరవమే. వారు దేశ నాయకురాలు, దేశం గర్వించదగ్గటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ పేరు పెట్టుకోవడం నిజంగా కూడా సంతోషమే. కానీ ఇప్పుడున్నటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ పేరు చెప్పారు కానీ మార్పు మాత్రం జరగలేదు. ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ మరి 600 గజాలు, 400 నుంచి 600 గజాలల్లా మరి కొలతలు ఈ మెజర్మెంట్ ఇచ్చి ఒక పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్పేసి మాయమాటని చెప్పేసి ఇలా 400 నుండి 600 గజాలలోనే మరి మీరు ఇల్లు నిర్మించుకున్నట్టయితేనే ఈ 5 లక్షలు వర్తిస్తాయని చెప్పేసి ఏదైతే మీరు చెప్తున్నారో నిజంగా కూడా మరి ఆ యొక్క నిరుపేద ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కళ, ఒక గూడు ఉండాలని చెప్పేసి మరి నిరుపేద కళను మరి ఇలా నీరు గారుస్తున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద. ఎందుకంటే నువ్వు ఇచ్చే సాయం ఏదో వాళ్ళకు తోడ్పాటు అందించే విధంగా ఉండాలి. ఎంత నిరుపేద కటిక నిరుపేదైనా కూడా మినిమం రెండు గదులు అదేవిధంగా ఒక హాల్, ఒక కిచెన్ ఉండే విధంగా మరి కనీసం ఇంటికి ఎవరన్నా వస్తే, బంధువులు వస్తే ఇంటి ముందట వాకిట్ల 5 కూర్చునే విధంగానన్నా మరి ఎంత పేదవాడైనా కూడా ఆ మాత్రం ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి వారికి కళ ఉంటుంది. కానీ ఇవాళ మీరు చెప్పేది ఏ విధంగా ఉండాలంటే నేను చెప్పినట్టే కట్టాలి, నేను చెప్పినట్టు కడితేనే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు కడితేనే మీకు ఈ 5 లక్షల రూపాయలు ఇస్తాం, లేదంటే లేదు అని అంటే ఇవాళ ఈ ఇల్లు కట్టుకోమన్నట్ట, లేకపోతే మేము ఇస్తున్నా కానీ వాళ్ళు కట్టుకుంటలేదని చెప్పేసి మరి ఉల్టా దబాయించినట్టు ఇలా పేదలను మోసం చేస్తున్నట్టు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఈ అర్ధగుంటల ఎన్ని రూమ్లు అయితే ఒక్కసారి ఆలోచించాలి. ప్రభుత్వం అనేది ఎప్పటికైనా కూడా పేదవాడికి తోడ్పాటు అందించే విధంగా నువ్వు చేసే సాయం ఏదైతే ఉందో సహాయకారంగా ఉండాలి తప్ప నేను చెప్పినట్టే కట్టాలి, ఇదే కొలతలలో కట్టాలి అని అంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైతే ఇస్తావో వాళ్ళకు సాయంగా ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని కలుపుకొని 5 లక్షలు కలుపుకొని వాళ్లకు అనుకూలంగా, వాళ్ళ ఇంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళకు ఒక 2 కొడుకులకు 2 డబుల్ బెడ్రూమ్లు, అదేవిధంగా తల్లిదండ్రులకు రూము, అదేవిధంగా ఆడబిడ్డ ఇంటికి వస్తే వాళ్ళు కూడా ఉండే విధంగా మరి ఆ విధంగా నిర్మించుకుంటారు. ఎవరి ఆలోచనకు అనుగుణంగా, ఎవరి కుటుంబ విధానానికి అనుగుణంగా మరి నిర్మించుకునేది ఒక గృహం. గృహం అంటే ఒక దేవాలయం లాగా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి, నాకు ఒక ఇల్లుంది అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాలని పేదవాడు కలలు కంటే ఇవాళ మీరు 400 నుంచి 600 గజాలలో అయితేనే మీరు 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా కూడా ఇది ఫెయిల్యూర్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చేది ఏదైతే ఉంటుందో పేదవాడు ఎట్లన్నా కట్టుకొని, ఏ విధంగానన్నా కట్టుకొని ఇల్లు మీరు 5 లక్షలు ఇవ్వాలి. మళ్ళీ ఉన్న వాళ్ళకు ఉన్నాయి, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది అర్థమైతే లేదు. ఇవాళ ఆనాడు ఇందిరమ్మ పేరు మీద ఆనాడు ఇండ్లు ఏదైతే కట్టించారో మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాదాపు 4,000 కోట్ల పెండింగ్ బకాయిలు కూడా మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే భరించిందనడానికి, మరి కేసీఆర్ గారి ఉందాతనానికి, మరి పేదల పక్షాన నిలబడడానికి అది నిదర్శనం. ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళ పేరు చెప్పి కొంత సబ్సిడీ ఇచ్చి కొంత వాళ్ళని కట్టుకోమని మొత్తానికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు పెట్టారు. కానీ కేసీఆర్ గారే మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని భరించారు. మొన్న కూడా కేసీఆర్ మా ప్రభుత్వం వస్తే గృహజ్యోతి కింద మేము ఇల్లు ఇస్తామని చెప్పినా కానీ ఏనాడు ఈ షరతులు ఉండాలి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి చెప్పలేదు. ఇవాళ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లే ప్రతి
ప్రతి పట్టణంలో ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా కేసీఆర్ కట్టించిన ఇండ్లే ఉన్నాయి. హైదరాబాద్ అయితే కొన్ని చోట్లయితే రేవంత్ రెడ్డి గారు 3 రంగుల మరి కలర్లు అద్ది ఇవి నేనే ఇచ్చిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంత ఘోరం అంటే ఇలా చేసే ముఖం లేదు, చేసే పరిస్థితి లేదు, కానీ చేసినవి నాయ అని చెప్పుకోవడం మరి అది ఒక మూర్ఖత్వపు ఆలోచనకు నిదర్శనం. ఇవాళ అదే విధంగా మరి ఇదేదైతే ఉందో రాజీవ్ యువకాసం అని చెప్పేసి పేరు పెట్టారు, యువతను అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి పెట్టారు. సరే మంచిదే. ఇలా సివిల్ స్కోర్ అంటారు, ఒక మంత్రి ఏమో సివిల్ స్కోర్ ఉందంటారు, ఒకరేమో లేదంటారు. అసలు మొత్తం కూడా అయోమయంలో ఉంది. 3 రోజులు ఈ ఆఫీసుల చుట్టూ ఇంటర్వ్యూల చుట్టూ తిరిగితే ఒక కూలీ చేసుకునే కటిక వీరస్తుడి ఒక రోజువారీ కూలీ దాదాపు 500 నుంచి 800 ఉంటాయి. అంటే 1500 2000 వరకు అది వృధా వేనట్టే. మళ్ళీ ఏదైనా కొలిక్కొచ్చిందా, ఏదైనా లోన్ శాంక్షన్ అయిందా అని అంటే వాళ్ళకి ఇచ్చిర్రా అంటే అది కూడా లేదు. ఇవాళ సిబిల్ స్కోర్ ఉంటే అసలు మీ యొక్క పథకానికి ఎందుకు కూడా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, అది ఇవ్వలేదు. పెన్షన్లు పెంచుతానన్నారు, అది ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్లు చేయుత కింద ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. బీడీ కార్మికులకు పెంచుతానన్నారు, అది ఇవ్వలేదు. దివ్యాంగుల పెన్షన్ ఇవ్వలేదు. విద్యా భరోసా కార్డు అన్నారు, అది ఇవ్వలేదు. ఏది కూడా రైతు బంధు కూడా పూర్తి చేయలేదు, రైతు బీమా కూడా సక్రమంగా జరగలేదు. ఇలా వడ్ల కొనుగోళ్లలో ఫెయిల్ అయ్యారు పూర్తిగా కూడా. ఏ పథకం అంటే ఏ పథకం కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఇవాళ మళ్ళా ఊళ్ళలోకి వెళ్దామంటే ఏ ముఖం పెట్టుకొని వెళ్తామని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ ముందరదాకా ఉన్న వాళ్ళ మధ్యలో ఈ వర్గపోరే నడుస్తుంది. అసలు మా పేదవాళ్లకు ఇండ్లు ఎప్పుడు అందుతాయి, ఈ రాజీవ్ యువ వికాస పథకం ఎప్పుడు అందుతుంది? అసలు ఇందిరమ్మ కమిటీల కోఆర్డినేషనే లేదు ఇప్పటి వరకు కూడా. మరి ఇందిరమ్మ కమిటీ లేకుండా మీరు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? పేదవాళ్లకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు? మీరు ఇచ్చేది ఏదో సహాయం పూర్తిగా కూడా ఏ విధంగా కట్టుకున్నా కూడా 5 లక్షల పథకం అనేది పూర్తిగా అమలు చేయాలి. ఎటువంటి కొలతలు నిబంధనలు లేకుండా పేదవానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరు మీద 5 లక్షలు ఇస్తానన్నారు. 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇటువంటి నిబంధన లేకుండా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాజీవ్ యువకాసం మా యొక్క యువ మిత్రులకు ఇస్తా అని చెప్పేసి, మా యువకులకు ఇస్తా అని చెప్పేసి సంతోషమే, కానీ ఎటువంటి నిబంధన లేకుండా నువ్వు ఇస్తా అని స్ట్రేట్ గా ఇచ్చినట్టే ఇచ్చి 50,000 ఇచ్చిన తర్వాత నేను ఇవ్వనా 50,000 ఇస్తామని చెప్పేసి ప్రజలను ఇకనైనా మభ్య పెట్టవద్దు. ఎట్లయినా కూడా ఫెయిల్యూర్ గవర్నమెంట్, ఇది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే 5 లక్షలు ఎటువంటి నిబంధన లేకుండా కూడా మేము రాయకల్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మండల పార్టీ అదేవిధంగా మా యొక్క పట్టణ శాఖ మా యొక్క నాయకులందరూ కూడా అందరి దగ్గరికి కూడా వస్తూ ఉన్నారు. ఇంత